పొత్తులపై టీడీపీ జనసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు పవన్. దీనిపై స్పందించిన టీజీ ఆవేశంతో కాదు ఆలోచించి మాట్లాడాలని పవన్ కు సూచించారు. తను ఎక్కడ తప్పుగా మాట్లాడలేదని చెప్పారు టీజీ. టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి మీరు. సో నేను చాలా క్లారిటీగా చెప్పాను. నేను క్లారిటీగా ఏం చెప్పానంటే, మేము కార్యకర్తలం, కావాలంటే రివైవ్ చేసుకుని చూడొచ్చు వారు. మేము కార్యకర్తలం, తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు మేము కార్యకర్తలం, పవన్ పార్టీలో ఉండేవాళ్ళు, పవన్ గారి పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు కార్యకర్తలు. మేము నిర్ణయించుకోలేము. మాకు మంచి అభిప్రాయాలు ఉండొచ్చు, సదుప్రాయం ఉండొచ్చు, కానీ నిర్ణయించేది ముఖ్యమంత్రి గారు, వారి పార్టీ తరఫున జనసేన తరఫున పవన్ గారు. వాళ్ళు బాసులు నిర్ణయించుకోవాలి. మేము కార్యకర్తలను కాదు మేము నిర్ణయించుకునేది. ఒకవేళ వారు నిర్ణయానికి వస్తే జనరల్గా ఎలక్షన్ల ముందు కూర్చుంటారు, అది మార్చిలో ఉంటుంది. సీట్ల సర్దుబాటు కానీ ఏమి కానీ మార్చిలో ఉంటుంది, ఇప్పుడు ఉండదు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఆ స్క్రోలింగు చూసి స్పందించితే అది నాయకుని యొక్క లక్షణం కాదు. సో మరీ చెప్తున్నాను, నన్ను పెద్ద మనిషి అన్నందుకు, మీరు ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నేను మీకు గౌరవంగా, మీరు కొద్దిగా ఫ్యూచర్ ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, భవిష్యత్తులో చాలా చూడవలసింది ఉంది, మీరు నాయకత్వం వహించాలి అంటే చక్కగా ఎవరైనా మాట్లాడింది విని మీరు స్పందిస్తే బాగుంటుంది. మీకు ఎక్కడా మీకు అగౌరవంగా పరచలేదు, మీకు గౌరవించే మాట్లాడడం, మీ సబ్జెక్ట్ అంతా గౌరవించే మాట్లాడడం. మీరు ఒక తూరు చదువుకొని మాట్లాడండి.